వీడియోలో ఈజీగా సుక్కీలు ఎలా చేయాలో చూసేది. దీనికోసం 1 కప్పు పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఇది వాష్ చేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకొని ఒక 2 అవర్స్ పాటు దీన్ని అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్ తో పాటు కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసి 3 to 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి అలానే ఇలాచీని తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఉడక పెట్టుకున్న పప్పులో 1 కప్పు బెల్లం వేసి ఇలా ముద్దకంతో బాగా రుద్దేసుకొని ఎండు కొబ్బరి ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇంకా స్టవ్ పైన పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని ఇంకా వాటర్ పోయి ఇది కొంచెం గట్టిపడేంత వరకు ఇట్లా స్టవ్ పైన పెట్టాలన్నమాట. తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చేసాక మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాల్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ పిండి బాగా పొంగుండాలన్నమాట. మనం ఇక్కడ బాల్ వేసినప్పుడు అది పూర్తిగా మునిగిపోకుండా ఇట్లా హాఫే మునగాలన్నమాట. వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమే సుక్కీలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా మీ ఊర్లో వీటిని ఏమంటారో కమెంట్ చేసేయండి. మేమైతే సుక్కీలు అంటాము. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.